తొలి 5 సంతకాలతో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబును తెలుగుదేశం పార్టీ తిరుపతి నేతలు ఊకా విజయ్ కుమార్, చేజర్ల మనోహరాచారి, సుధాకర్ రెడ్డి తదితరులు కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ మెగా డిఎస్సిపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై 2వ సంతకం, పేదల పెన్షన్ 4000 పెంపుపై 3వ సంతకం, నైపుణ్య గణనపై 4వ సంతకం, అన్న క్యాంటీన్లపై పునరుద్ధరణపై 5వ సంతకం చేసి ప్రధాన అవసరాలను దృష్టిలో పెట్టుకుని హామీల్ని అమలు పరుస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ద్వారా సంతకాలు చేయటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు 2వ సంతకం గురించి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, దీనిపైన కూడా ప్రజలందరూ కూడా ఏదైతే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని వాళ్ళు చట్టం చేశారో చట్టం చేయక ముందు నుంచి కూడా పోరాటాలు చేశారు అడ్వకేట్స్ కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా. ఎందుకంటే కోర్టుకి వెళ్లకుండా వీళ్ళ ఇష్టానుసారంగా ఎవరైతే ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మంత్రులు కానీ ఆదేశాలతో నియమించిన వ్యక్తులు డిసైడ్ చేసే విధంగా డిస్ప్యూట్ని డిసైడ్ చేసి ఎవరైతే ప్రాపర్టీ ఓనర్స్ ఉంటారో వాళ్ళ యొక్క హక్కుల్ని భంగం కలిగించే విధంగా ఈ రాష్ట్రంలో అభద్రతా భావం లోనయ్యే విధంగా ఆస్తులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యాక్ట్ వస్తే ఏ విధంగా మన ఆస్తులను కాపాడుకోవాలో అర్థం కాని పరిస్థితులు తలెత్తినప్పుడు దీనిపైన కూడా అధికారం వచ్చిన వెంటనే కూడా దీన్ని రద్దు చేస్తామని చెప్పిన మీదట దీనిపైన కూడా నిన్న తొలి సంతకం చేయడం మనం చూసాము. అదేవిధంగా దీనికి సంబంధించి చూస్తే జీవో నెంబర్ 512 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసింది. దీన్ని వెంటనే కూడా రద్దు చేస్తూ తొలి సంతకం చేయడం జరిగింది. 5 దీంట్లో 5 దినాలకు సంబంధించి